గైస్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. గాయ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం తిరుపతి ట్రిప్ గురించి. సో ఈ రోజు ఈవినింగ్ వరంగల్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం తిరుపతి వెళ్ళడానికి. మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి 6:30కి ఉంది. కాకపోతే ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ డిలేగా వచ్చింది. సో తిరుపతిలో మేము అరౌండ్ 5 o'clock అయితే రీచ్ అయ్యాం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి అయితే వచ్చాం. బయటికి రావడానికంటే ముందే స్టేషన్ లోనే తిరుమలకి వెళ్ళడానికి ఆల్రెడీ బస్ టికెట్స్ అయితే తీసుకున్నాం. సో ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము తీసుకున్న బస్ టికెట్ ఒక ఆర్డినరీ బస్. కానీ మేము ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా కానీ మాకు సంబంధించిన బస్ ఒక్కటి కూడా రాలేదు. సో ఇక్కడ ఆల్రెడీ చాలా ఏసీ ఎలక్ట్రికల్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ బస్ లో అయితే వెళ్ళి డ్రైవర్ని అయితే అడిగాం. సో మేము ఆర్డినరీ బస్ టికెట్ తీసుకున్నాం, ఈ బస్ లో రావచ్చా అని అడిగితే ఆయన మా టికెట్ ని అప్గ్రేడ్ చేస్తా ఎక్స్ట్రా పే చేయమన్నాడు. సో ఎక్స్ట్రా అయితే పే చేసాం. మాకు అప్ అండ్ డౌన్ అయితే 800 రూపీస్ పడింది. సో ఇక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి బస్ లో ఎంత మంది జనాలు ఉన్నారో. అందరూ భక్తితో దేవుణ్ణి అయితే స్మరిస్తూ గోవింద గోవింద అని అందరు అంటున్నారు. కాకపోతే ఇక్కడ నిజంగా అండి మన తెలంగాణతో కంపేర్ చేస్తే ప్రైజెస్ విషయంలో బస్సెస్ అయితే చాలా రేట్లు ఉన్నాయి. మాకిప్పుడు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంది. కానీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కే వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేశారు అప్ అండ్ డౌన్. ఇక్కడ తెలంగాణ ప్రైజెస్ తో పోల్చుకుంటే ఏపీలో ఎక్కువే అనిపించింది నాకైతే. సో ఇక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. రైల్వే స్టేషన్ లోనే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాం. తిరుమలకి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది. విరాజ్ చూడండి అసలు డాడీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఏంటి అన్నట్టు చూస్తున్నాడు. ఈ రోజు సండే కదా అండి, ఫుల్ క్రౌడ్ ఉంది. దాదాపు అంటే సమ్మర్ తో పోల్చుకుంటే చాలా తక్కువే. కాకపోతే మేము సమ్మర్ లో ఎప్పుడు రాలేదు. సమ్మర్ లో చూసుంటే ఇంకా ఎక్కువ ఉండనే ఫీలింగ్ ఉండునేమో. సో ప్రజెంట్ ఇప్పుడున్న ఈ జనాలని చూస్తేనే ఇంతమంది జనాలు ఉన్నారు ఏందనే ఫీలింగ్ వస్తుంది. ఈ ఏరియా ఏంటనేది నాకు కూడా ఐడియా లేదండి. కాకపోతే వెళ్తున్న దారిలో చాలా వరకు టెంపుల్స్ కూడా ఉన్నాయి. సిటీ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. పక్కన చూడండి ఫ్లైఓవర్స్ కూడా అన్నిటికీ తోరణాలు లాగా ఇట్లా నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మొత్తం కొండలే ఉన్నాయండి. ఈ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. తిరుమలకి వెళ్ళేటప్పుడు ఈ బస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎవరు మిస్ కాకండి. మేము లాస్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు తిరుమల వెళ్ళేటప్పుడు బస్ లో నిజంగా నాకైతే బాగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉండే. ఈసారి కూడా అలా అవుతుందేమో అనుకున్నా, కాకపోతే అలా ఏం జరగలేదు. ఇప్పుడే బస్ అయితే ఆపారండి. ఇది ఒక చెక్ ఇన్ పాయింట్ లాంటిది బస్ స్టాండ్ కి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మేము బస్ ఎక్కిన దగ్గర అసలు ఎవరికి టికెట్స్ అయితే తీసుకోలేదు. ఒక స్టాప్ దగ్గర ఆపుతాం, అక్కడ అందరు టికెట్స్ తీసుకోవాలి అని అన్నారు. సో అందరు దిగి అయితే అక్కడ ఆ కౌంటర్స్ లోకి వెళ్ళి చాలా మంది టికెట్స్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఎవరెవరో మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము తిరుమల టోల్ గేట్ వరకు అయితే రీచ్ అయిపోయాం అనుకుంటా. చూడండి ఈ రైట్ సైడ్ లో కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఏంటో ఎంత ప్లెజెంట్ గా ఉందంటే అన్ని ఎక్కడ చూడు మొత్తం పచ్చని చెట్లు, మొత్తం గార్డెన్ ఏరియా. చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ పైన కొండలు ఇవన్నీ. సో మేము లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్తే బాగుండు అనిపించింది, కానీ తీసుకెళ్ళలేదు, అక్కడ అలౌ లేదని చెప్పాం కదా. ఇప్పుడే మా బస్ ని అయితే చెకింగ్ కోసం ఆపారు. అందరిని దిగమని చెప్పారు. ఒక్క ఐటమ్ కూడా మిస్ చేయకుండా ప్రతి లగేజ్ ఐటమ్ ని అన్ని తీసుకొని వెళ్ళాలి, అన్ని ప్రతిదీ చెక్ చేస్తారని చెప్పారు. సో అన్ని మేము ఇక్కడ సెక్యూరిటీ స్కాన్ దగ్గరికి తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్కటి. అక్కడ నేను వీడియో తీస్తుంటే కూడా అక్కడ లగేజ్ చెక్ చేసే పర్సన్ అయితే వీడియో తీయొద్దని చెప్పాడు. సో ఎమ్మటే నేను అక్కడ ఆపేశాను. మిషన్ లో స్కాన్ చేసి మా లగేజ్ అయితే పూర్తిగా చెక్ చేశారు. ఒక సెక్యూరిటీ అతను కూడా మా బస్ ఎక్కి కూడా మొత్తం బస్ లో కూడా ఏమైనా దాచామా అనే విధంగా కూడా, సో బస్ ఎక్కి కూడా మొత్తం చెక్ చేశాడు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉండే, కాకపోతే వాళ్ళు ఎందుకు తీసేయలేదు మాకు కూడా అర్థం కాలేదు. ఒక 2 బాటిల్స్ అయితే మేము అలానే క్యారీ చేసాం పైకి. కాకపోతే మేమైతే ఎక్కడ కూడా తిరుమలలో అవైతే త్రో చేయలేదు, మాతో పాటే క్యారీ చేసాం. సో చూడండి నా లెఫ్ట్ సైడ్ లో ఎన్ని కొండలు ఉన్నాయంటే ఆ 7 కొండలు మొత్తం నా కళ్ళ ముందే అవపడుతున్నట్టుంది. అన్ని డీటెయిల్ గా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కొన్ని లొకేషన్స్ అయితే రైట్ సైడ్ బాగున్నాయి, కొన్ని ఏమో లెఫ్ట్ సైడ్ బాగున్నాయి. ఏది కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేకపోయా. విరాజ్ మాత్రం మధ్యలోనే పడుకున్నాడు చాలా సేపు. ట్రైన్ లో అసలు మాకైతే నిద్రే లేదు. ఆల్మోస్ట్ 4:30 అరౌండ్ 5 ఆ టైం కి రీచ్ అయ్యామని చెప్పాను కదా. మేము వచ్చిన ట్రైన్ అయితే చాలా ఇబ్బంది అనిపించింది మాకైతే ట్రైన్ లో జర్నీ. ఈసారి మాది రిజర్వేషన్ అయినా కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా మా కోచ్ లో ఎక్కడం వల్ల మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. సో నిద్ర కూడా సరిగ్గా పోలేదు. తొందరగా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నాం. సో గైస్ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. సిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి
వచ్చేసి తిరుమల బస్ స్టాండ్ అండి. ఈ పక్కకు కూడా మనకి ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, అన్ని వెజ్ రెస్టారెంట్స్. కాకపోతే మాకు అంతగా నచ్చలేదు, సో మేము అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ గాలి అయితే ఎంత బాగా వస్తుందంటే అక్కడ ఉన్న చెట్లకి గాలి చాలా బాగా వస్తుంది. కొండపైన ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందని చెప్పాలి. మీరు కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫీలింగ్ అనిపించిందా? కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. ఇది సిఆర్ఓ ఆఫీస్ అన్నట్టు. దీని పక్కకే మనకు చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మేము అన్ని వెతుక్కుంటా ఎక్కడ బాగుంటుందా అని చూసుకుంటా వెళ్ళాం. కాకపోతే ఒక ప్లేస్ దగ్గర నాకైతే పర్లేదు అనిపించింది, సో అని ఇక్కడ ఆగాం. టిఫిన్ అయితే తిన్నాం. టిఫిన్ అయితే యావరేజ్ అనిపించింది. అలా రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయంటే అట్లా కాదు, రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంత రేట్స్ పెట్టినందుకన్నా వాళ్ళు కనీసం ఫుడ్ ఏమన్నా బాగుంటదేమో అనుకున్నా, కానీ వరస్ట్ అంటే వరస్ట్ ఉన్నాయి. దీని బదులు ఆల్రెడీ మన ప్రీవియస్ షార్ట్ వీడియోస్లలో కూడా చెప్పా, అన్నప్రసాదం దీని తిరుమలలో బతికేయచ్చు, అంత బాగుంది అన్నప్రసాదం అయితే. మౌనిక చూడండి ఫ్యామిలీ అది ఇది అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తుంది. నేను వీడియో ఆడియో అనేది మ్యూట్ లో పెట్టానండి. ఇక్కడ గాలి బాగా రావడం వల్ల ఆ సౌండ్ కి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, సో అందుకే నేను మ్యూట్ లో పెట్టి నేనే మాట్లాడుతున్నా. సో ఇక మేము టిఫిన్ అయితే అయిపోయిందండి. టిఫిన్ అయిపోయి మేము సిఆర్ఓ ఆఫీస్కి అయితే నేను తమ్ముడు ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇలా పైకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ దీని పైనే ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్. ఇప్పుడు నా పక్కన ఉన్నవి కూడా అన్ని రూమ్స్ ఏనండి. అవి కూడా అలాట్మెంట్ అయిన వాళ్ళకి, రూమ్ అకామిడేషన్ అయిన వాళ్ళకి అలాట్ చేస్తారు. ఇక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక ఇప్పుడు ఇక్కడ కొన్ని గేట్స్ ఉన్నాయి చూడండి. ఈ గేట్స్ లో నుంచి మనకు వెళ్తేనే మనకు రూమ్ బుకింగ్స్ కౌంటర్ అనేది ఉంటది. అక్కడికి వెళ్ళి మనం మన టికెట్ అలాగే మన ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మనకు రూమ్ అలాట్ చేయడానికి బుకింగ్ ఐడి అనేది ఇస్తారు. ఆ బుకింగ్ ఐడి ఇవ్వడానికి కూడా మనకు దాదాపు అక్కడ మనం ఒక 3 hours లైన్ లో వెయిట్ చేయాలి. కాకపోతే మా అదృష్టం బాగుంది, ఒక ½ an hour లోనే మాకు బుకింగ్ ఐడి వచ్చింది. ఎంత ఆనందపడ్డామో ఆ బుకింగ్ ఐడి ½ an hour లో వచ్చింది అనుకునే లోపే ఆ బుకింగ్ అలాట్మెంట్ సీరియల్ నెంబర్ రావడానికి దాదాపు 3 hours వెయిట్ చేసాం. చూస్తుండగానే టైం అయితే మొత్తం గడిచిపోయింది. మోస్ట్ మేము ఇక్కడికి దాదాపు ఒక 10:30 వచ్చాము. ప్రజెంట్ టైం వచ్చేసి 1:32 అవుతుంది. ఇక ఆకలి అవుతుందని పక్కకే అన్నప్రసాదం అవుతుంది, వెళ్ళిపోయి తినడానికి అయితే వెళ్ళాం. ఎలా ఉంటుందో అనుకున్నా, లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. విరాజ్ కి కూడా మేము ఇదే పెట్టామంటే నమ్మండి. ఇక్కడ ఎలా అంటే అన్నప్రసాదం మరీ స్పైసీగా చేయట్లేరు, మరీ చప్పగా కూడా చేయట్లేరు. ఎవరైనా తినొచ్చు, పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు, ఆ విధంగా టేస్ట్ అయితే ఉంది. సో ఇక మేము అన్నప్రసాదం తినేసి మాకు అలాట్ చేసిన బిల్డింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ మా రూమ్ నెంబర్ వచ్చేసి 333 ఇచ్చారు. రూమ్ కీస్ తీసుకోవడానికి అయితే తమ్ముడైతే వెళ్ళాడు. సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఇక్కడనే మనకు రూమ్స్ అనేది అలాట్ చేసి మన డీటెయిల్స్ అనేది రాసుకుంటారు. ఇక్కడ రూమ్స్ కూడా మనకు పర్ డే మాత్రమేనండి, నెక్స్ట్ డే కి అలౌ లేదని చెప్పారు. విరాజ్ ఉన్నాడు కదా అని బాబు ఉన్నాడండి అని రిక్వెస్ట్ చేస్తే మాకు నెక్స్ట్ డే కూడా ఎక్స్టెండ్ చేస్తా అని అన్నారు ఒక మాట. ఈ రోజు దర్శనం కింద ఫినిష్ అయ్యాక రేపు ఒకసారి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మేమైతే రూమ్ ఎక్స్టెండ్ చేయమని ఒకసారి అయితే అడుగుతాం. ఇక మరి వాళ్ళు ఏమంటారో చూడాలి. మాకైతే కింద బేస్మెంట్ లో సెల్లార్ లో ఇచ్చారండి. మా రూమ్ నెంబర్ వచ్చేసి 333. ఈ రూమ్ ఎక్కడానికి మాకైతే చాలా టైం పట్టింది. చాలా నడుచుకుంటూ వెళ్ళాం, పైకి కిందికి అన్ని తిరుగుతాయి కానీ మాకైతే రూమ్ అయితే దొరకలేదు. నిజంగా కొత్తగా వచ్చే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ అనేది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము తీసుకుంది 100 రూపీస్ రూమ్. డిపాజిట్ మాకు ఒక 500 డిపాజిట్ చేయమని చెప్పారు. చూసారు కదా మా రూమ్ అయితే వచ్చేసింది 333. రూమ్స్ చాలా నీట్ గా ఉన్నాయి. అసలు ఏసీ కూడా అవసరం లేదు, అంత చల్లగా ఉంది రూమ్ లోపల అయితే. వాష్రూమ్స్ కానీ రూమ్ బెడ్ కానీ అన్ని నీట్గా ఉన్నాయి. ప్రతి రూమ్ లో చెప్పాలంటే మన వెంకటేశ్వర స్వామి ఫోటో, పద్మావతి దేవి ఫోటో ఉంది. కాకపోతే ఇక్కడ నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రూమ్ బాగుంది కానీ రూమ్ బయట నిజంగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎవరైనా ఇప్పుడు మేము తీసుకున్న లాంటి రూమ్స్ ఎవరైనా తీసుకొని మీరు కూడా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటే మాత్రం కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. గైస్ చూసారు కదా, వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మీరు మన ఛానల్లో వీడియోస్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అవి టైం కి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. తప్పకుండా వీడియోని అయితే లైక్ అండ్ కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.